దిస్ ఇస్ సందీప్ ఫ్రమ్ ప్రైమ్ టీవీ. ఈరోజు మన ముందు యావర్ గారితో చేసిన హీరోయిన్ గారు ఉన్నారనమాట. ఎలా అనిపించింది మేడం సాంగ్ అని? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ రావడమే నాకు చాలా ఎక్కువగా అనుకున్నాను నేను. బట్ ఇప్పుడు ఆ షూటింగ్లో ఉన్నప్పుడు ఏం తెలియలేదు. బట్ ఇప్పుడు ఇక్కడ చూసాక అవుట్పుట్ అసలు నేనేనా ఇలా చేశాను, లేకపోతే నాలో ఏమైనా వచ్చిందా, ఆవిడే వచ్చిందా అని అనిపించింది. ఇంత అవుట్పుట్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నేను చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను నాకు ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు అండ్ నన్ను వాళ్ళు చూస్ చేసుకున్నందుకు. సో అంటే ఒక పార్వతీ దేవిలా చేశారనమాట, ఒక రియల్ గాడెస్ లాగా. అసలు అంటే ఆ గాడెస్గా చేసేటప్పుడు మీకు ఏ విధంగా అనిపించింది? యాక్చువల్గా ఈ ఆపర్చునిటీ రావడానికి నాకు చాలా కష్టమైంది. బట్ నేనేమనుకుంటా అంటే ఏదైనా ఆపర్చునిటీ మన దాకా వచ్చి అది వెళ్ళిపోతుంది అని అంటే వచ్చి వెళ్ళిపోతుందని వదిలేయొద్దు, దాన్ని మనం చేసి చేసి పట్టుకోవాలి. సో ఇక్కడ నేను అదే చేశాను, చేసి ఈ ఆపర్చునిటీని పట్టుకున్నాను. అదే ఎలా అయితే పట్టుకున్నానో అలాగే చేశానని అనుకుంటున్నాను. అండ్ ఒక డివోషనల్ క్యారెక్టర్, ఒక పార్వతీదేవి, ఒక పవిత్రమైన క్యారెక్టర్ అనే చెప్పాలి. ఉన్న అందరి దేవుళ్ళ కల్లా పవర్ఫుల్ అంటే శివుడు, ఆబ్వియస్గా పార్వతి మనకు తెలిసింది. అదే ఇప్పుడు యావర్తో చేయడం ఎలా అనిపించింది? యావర్ గురించి చెప్పడానికి ఏముంది, అందరికీ తెలుసు ఎంతమంది ఫ్యాన్ ఫాలోవర్స్ ఉన్నారు, యావర్ క్రేజ్ ఏంటి అని. సో ఒక్కసారిగా నేను చిన్నగా స్టార్ట్ చేయకుండా ఒకేసారి పెద్దగా స్టార్ట్ చేసేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను యావర్తో చేయడానికి. అండ్ హీస్ ఎ గుడ్ యాక్టర్ను. సాంగ్ అనేది ఖచ్చితంగా హిట్ అవుతుంది అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే ఇప్పుడు మూవీలో కూడా వచ్చే ఛాన్సెస్ ఏమైనా? మేబీ ఛాన్సెస్ వస్తే అందరూ అదే అనుకుంటారు కదా చేయాలి అని. సో నాకు కూడా ఛాన్స్ వస్తే రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్.